నేడు మనిషికి మనిషి సాయం చేయటానికి ఆలోచిస్తున్నారు. మొన్నటికి మొన్న యాక్సిడెంటులో తీవ్రంగా గాయపడి హాస్పిటల్కు తీసుకువెళ్ళండి అంటూ రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తి అర్థిస్తున్నా ఎవరూ పట్టించుకోకుండా ఫోటోలు తీసి వాట్సాప్లో స్టేటస్లు పెట్టారు తప్పితే సాయం చేయలేదు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. సాటి మనిషి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోని మనుషుల మధ్య ఉన్నామా అన్న సందేహం వస్తోంది. కాని మానవత్వం ఇంకా బతికే ఉంది అని నిరూపించారు ముగ్గురు మహిళలు. ఏకంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆవు ప్రాణాన్ని కాపాడటం కోసం అడవిలోకి వెళ్లారు. చుట్టూ అడవి ఏనుగులు. ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా ముంచుకు వస్తుందో తెలియదు. ఏంటి, ఆవును కాపాడటం కోసం వెళ్లారా అంటే వారినుంచి వచ్చిన సమాధానం విని ఏకంగా అధికారులే ఆశ్చర్యపోయారు. వీళ్లు కదా అసలు సిసలైన మానవతావాదులు అని అక్షరం ముక్కరాని ఆ ముగ్గురు ఆడవాళ్లకు సెల్యూట్ చేశారు పెద్ద పెద్ద ఆఫీసర్లు. మరి ఆ ముగ్గురు ఆడవాళ్లు ఏం చేశారు? కేరళను ఊపేసిన ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? అది కేరళలోని ఎర్నాకులం జిల్లాలో కొత్తమంగళం ప్రాంతంలోని అట్టికాలం అనే అడివంచు గ్రామం. ఇది అడవికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ గ్రామంలోనే మాయా అనే 46 ఏళ్ల మహిళ ఆవును పెంచుకుంటోంది. దానికి మాలు అనే పేరు పెట్టి ఇంట్లో ఒక మనిషిలాగే దాన్ని చూసుకునేది మాయ. కుటుంబం మొత్తం మాలు పాలమ్మగా వచ్చిన పాలపైనే ఆధారపడి బతికేది. రోజూ అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరటం మాలు అలవాటు. ఈ క్రమంలోనే నవంబర్ 27న మాలు అడవిలోకి వెళ్ళింది. కాని చీకటి పడుతున్నా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన మాయ తన ఆవు అడవిలో తప్పిపోయిందని ఆందోళన చెందింది. ఎలాగైనా ఆవును తీసుకురావాలని అడవిలోకి వెళ్లాలని అనుకుంది మాయ. సాయం కోసం ఇరుగు పొరుగుని సాయం అడిగింది. మాయ కంగారు చూసిన 64 ఏళ్ల పారుకుట్టి, 56 ఏళ్ల డార్లీ మాయతో పాటు ఆవును వెతకటానికి అడవిలోకి వెళ్లారు. చిన్నప్పటినుంచే అక్కడే పెరగటంతో వారికి అడవిలో ప్రతి మూలా తెలుసు. దీంతో మాలుని వెతుకుతూ కొత్తమంగళం అడవిలోకి వెళ్లారు. ఎందుకైనా మంచిదని సెల్ఫోన్ని తీసుకుని వెళ్లారు. అయితే ముగ్గురూ కలిసి అడవిలో చాలా దూరంకి వెళ్లిపోయారు. సిగ్నల్స్ కూడా దొరకనంత లోపలికి వెళ్లి మాలుని వెతకటం స్టార్ట్ చేశారు. ఎంత వెతికినా ఆవు కనిపించకపోవటంతో వెనక్కి తిరిగేసరికి ఏనుగుల మంద చుట్టేసింది. కొత్తమంగళం అడవుల్లో ఎక్కడ చూసినా ఏనుగులు మందల మందలుగా తిరుగుతాయి. ఇక సాయంత్రమైతే ఎక్కడికెక్కడికో వెళ్లిన ఏనుగులు అడవిలో తిరుగుతాయి. ఇక వాటినుంచి తప్పించుకోవటానికి ఆ ముగ్గురు మహిళలు కలిసి రెండో దారిలో నుంచి గ్రామానికి వెళ్లాలని అనుకున్నారు. కాని అక్కడా ఏనుగులు మంద ఉండటంతో భయపడి మూడో దారిలోకి మళ్లారు. కాని అక్కడ ఒంటరి ఏనుగు కనిపించింది. ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదకరి. మదమెక్కిన ఏనుగు మందనుంచి విడిపోయి ఒంటరిగా ఉంటుంది. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. ఇది ఆ ముగ్గురికి బాగా తెలుసు. దీంతో నాలుగో దారి నుంచైనా అడవి నుంచి బయటపడాలని అనుకున్నారు. అడవంతా చూడటానికి ఒకేలా ఉన్నా ఎప్పటికప్పుడు దాని స్వభావాన్ని మార్చుకుంటూనే ఉంటుంది. దీంతో తెలిసిన దారే అనుకొని ఆ ముగ్గురు దారి తప్పారు. గ్రామంలో ముగ్గురు ఆడవాళ్లు అడవిలోకి వెళ్లి కనిపించకుండా పోయారని ఆ నోటా ఈ నోటా పాకి చాలా తక్కువ సమయంలో గ్రామం మొత్తం తెలిసిపోయింది. ఇది కాస్త మీడియా చెవిన పడటంతో బ్రేకింగ్ న్యూస్ అంటూ హడావుడీ చేశారు. దీంతో మాయా, పారుకుట్టి, డార్లీ గురించి ప్రభుత్వ పెద్దలకు తెలిసింది. ఇక లేట్ చేయకుండా ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పోలీసులను రంగంలోకి దించారు. 15 మంది ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంటు వాళ్లు ఒక టీం చొప్పున 4 బృందాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్లు 50 మందితో పాటుగా గ్రామస్తులు అడవిలోకి వెళ్లి వెతకటం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా డ్రోన్లతో కూడా ఆ ముగ్గురు ఆడవాళ్ల జాడ కనిపెట్టటానికి ఉపయోగించారు. ఈ ముగ్గురు ఆడవారిని గుర్తించటానికి అడవిలో అక్కడక్కడా మంటలు వేశారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఏనుగులను చెల్లాచెదురు చేయటానికి టపాకాయలు కాల్చారు. లాంగ్ షాట్ వచ్చే టార్చ్ లైట్లను అడవిలో ఫ్లాష్ వేసి వెతికారు. కాని అప్పటికే బాగా పొద్దుపోవటంతో 2 టీములు వెనక్కి వచ్చేశాయి. ఈ టైంలో ఏనుగులు మనుషులను చూస్తే చాలా ప్రమాదమని ఒక టీం అడవిలో ఉండే షెల్టర్లో రాత్రి వరకు గడిపి మళ్లీ తెల్లవారుజామున వెతకటం ప్రారంభించారు. దాదాపు 15 గంటల వెతుకులాట తర్వాత ఉదయం 7:30కి ఆ ముగ్గురు మహిళలు రెస్క్యూ టీముకు కనిపించారు. మీ గురించి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం రాత్రి నుంచి అడవిని జల్లెడపడుతున్నట్టు వెతుకుతున్నామని చెప్పారు. అయితే రాత్రి టార్చ్ లైట్లు వేసింది మీరేనా అని ముక్తకంఠంతో ప్రశ్నించారు ముగ్గురు మహిళలు. ఆ టార్చ్ లైట్లను రాత్రి మేము చూశాం. కానీ అడవిలోకి వచ్చింది పోలీసులో, స్మగ్లర్లో ఎలా తెలుస్తుంది? ఒకవేళ స్మగ్లర్ల చేతికి చిక్కితే ప్రాణాలు పోతాయని సైలెంట్ గా ఉండిపోయాం అని చెప్పారు. మొత్తానికి ముగ్గురు మహిళలు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ముగ్గురు అడవిలో తప్పిపోయిన రాత్రి 7 గంటల నుంచి కేరళ ప్రభుత్వం విఫలమైంది. ముగ్గురు ప్రాణాలను కాపాడలేకపోతుంది అంటూ ఊదరగొట్టిన న్యూస్ ఛానల్స్ సైలెంట్ అయిపోయాయి. చీకటి పడిన తర్వాత అడవిలోకి ఎందుకు వెళ్లారు అని అధికారులు ప్రశ్నించారు ఆ ముగ్గురిని.
ఆవును వెతకటం కోసం వెళ్ళాం అని చెప్పింది మాయ. క్రూర మృగాల బారిన పడినా, ఏనుగుల మందకు చిక్కినా ఆవు ప్రాణం పోతుంది. అది మా ఇంట్లో ఒక మనిషి లెక్క అని చెప్పుకొచ్చింది మాయ. ఏంటి, ఒక ఆవు కోసమా ఇదంతా అని దాని ఓనరమ్మను అడిగితే, నాకున్న ఏకైక ఆస్తి అదేనయ్యా అంది మాయ. మరి ఇంత సీన్ క్రియేట్ అవటానికి కారణమైన మాలు ఏమైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మేతకు వెళ్లి అడవిలో తప్పిపోయినా మరో దారి నుంచి బయటపడి తిన్నగా ఇంటికి వచ్చేసింది. కానీ అప్పటికే ఈ ముగ్గురు ఆడవాళ్లు అడవిలోకి వెళ్లటం, వీరిని వెతుక్కుంటూ ప్రభుత్వ యంత్రాంగం తరలిరావటం చకచకా జరిగిపోయింది. ఇక ఇంటికి వచ్చిన మాలు అంబా అని పిలిచేసరికి ఇంట్లో ఉన్న మాయా కొడుకు దాన్ని కట్టేసి గ్రామస్తులతో కలిసి అడవిలోకి బయలుదేరాడు. అలా మొత్తానికి 4 ప్రాణాలు సురక్షితంగా అడవి నుంచి బయటపడ్డాయి. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ఘటన కేరళ రాష్ట్రాన్ని కుదిపేసింది. మరి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.